భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిషత్ చైర్మన్గా 4 సంవత్సరాల వందే మాతరం మలయజ సీతలా శ్యామలాం మాతరం. ఇల్లందు నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ కోరం కనకయ్య గారి సన్మాన సభకు వచ్చేసినటువంటి ముఖ్య అతిథులకు, గౌరవ జెడ్పీటీసీలు, ఎంపీపీలు, జిల్లా అధికారులు, మండల స్థాయి అధికారులు, పాత్రికేయ మిత్రులు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా, ఇతర పంచాయతీరాజ్ సిబ్బంది, ఇతర మండలాల నుంచి వచ్చిన గౌరవ సర్పంచులు, సాంస్కృతిక బృందాలందరికీ కూడా జిల్లా ప్రజా పరిషత్ తరఫున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, జిల్లా ప్రజా పరిషత్ మొదటి చైర్మన్గా ఎన్నికై వారు 4 సంవత్సరాల 4 నెలల పాటు సుపరిపాలన అందించినటువంటి నేపథ్యంలో ఈరోజు జిల్లా ప్రజా పరిషత్ పంచాయతీరాజ్ సిబ్బంది మొత్తం జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి పంచాయతీరాజ్ ఉద్యోగులందరూ కూడా ఈరోజు ఘనంగా ఈ యొక్క ఆత్మీయ సమ్మేళనాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పడానికి నేను ఎంతో గర్విస్తున్నాను. సన్మాన సభ గారు సీఈఓగా పనిచేసిన అనంతరం నేను ఇక్కడికి రావడం జరిగింది. కొత్తగూడెం జిల్లాకు వచ్చిన క్రమంలో మరి ఆ రోజు నుంచి కూడా మరి మేము పనిచేసిన కాలంలో మరి మేమందరం కూడా మీరు మంచి పదవిలోకి వెళ్ళినందుకు మేమందరం కూడా చాలా సంతోషిస్తున్నాం సార్. మీరు మేడం గారు అందరూ కూడా భవిష్యత్తులో ఆయురారోగ్యాలతో ఉంటూ మంచి ఇంకా ఉన్నత పదవులు అందాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి ప్రస్తుతం మరి అనంతరం వచ్చినటువంటి మరి మన జడ్పీ చైర్పర్సన్గా వచ్చినటువంటి మరి కంచెల చంద్రశేఖరరావు గారి గురించి కూడా మేము జిల్లాలో నిర్వహించడానికి ఆయన కార్యదర్శితో కార్యక్రమాలన్నీ కూడా అధికారులు సమన్వయంతో విజయవంతంగా పూర్తి చేసిన ఘనత వారికి దక్కింది. అట్లాగే దీంట్లో ఒకటే మానవ సంబంధాలు చాలా ముఖ్యమైనవి. మనకి రాజకీయ పదవులు ఉండొచ్చు, అధికార పదవులు ఉండొచ్చు, ఇవన్నీ కూడా శాశ్వతం కాదు. శాశ్వతం అనేది ఒక మంచితనమే. ఆ మంచితనం అనేది నిలువెత్తు నిదర్శనం మా కోరం కనకయ్య గారు. ఎందుకంటే ఆయన స్వభావం ఎవరిని నొప్పించక, సహజంగా అధికారం రాగానే మనిషిలో ఒక రకమైనటువంటి ప్రవర్తన సహజ సిద్ధంగా చాలామంది ఏర్పడుతుంది. అది ఏర్పడి దానికి అతీతుడుగా అధికారం అనే దాన్ని పక్క పెట్టి ఎవరు వచ్చినా వాళ్ళు వచ్చినటువంటి పని మీద రానియండి, అనేక ఏ కార్యక్రమం వచ్చినా వారి పక్కన అన్న తమ్ముడు అంతా సహకరించి వారికి కార్యక్రమాలు చేయటం ఆయన యొక్క నేర్పరితనంగా చెప్పక తప్పదు. ఎంవీ రెడ్డి గారు కలెక్టర్గా ఉన్న టైంలో మీదికి సగౌరవంగా ఎందరి కైకాలతో ప్రజలకు సేవ చేయాలనే తప్పంతో అడిషనల్ కమిషనర్ గా బాధ్యతలు నిర్వర్తించి ముఖ్య అతిథిగా సాధారణంగా వేదిక మీదుగా ఆహ్వానించాం. మీ అందరి కైకాలతో ఒకసారి ఒక వ్యక్తిత్వంలో ఉన్నటువంటి మంచితనాన్ని వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ జిల్లా అధికారుల నుంచి భీమ్లా నాయక్ గారు ఈ ఆర్ఎండ్బి గారిని ఈ కార్యక్రమం చైర్మన్ కంచెల చంద్రశేఖర్ గారు మేనిఫెస్టోలో కీలక పాత్ర పోషించారు. రాష్ట్ర బడ్జెటే కాకుండా ముఖ్యంగా ఇక్కడ రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు దాకా విన్న మీ స్పీచెస్ తోటి నాకు అర్థమైంది. ప్లస్ ఈ 6 monthsలో నేను ఈ జిల్లాలో తిరిగిన టైమ్స్లో విలేజెస్ విజిట్ చేసిన ఎస్పెషల్లీ ఇల్లందు కాన్స్టిట్యుయెన్సీ ప్లస్ జిల్లా మొత్తంలో అర్థమైంది ఒకటి ఏంటి అంటే మన ఎమ్మెల్యే గారు కోరం కనకయ్య గారు హీస్ డెవలప్మెంట్ కోసం చాలా ఎక్కువ వాళ్ళు ఆయన కృషి చేసి ఎస్పెషలీ రోడ్స్ ఇల్లందు టు గుండాల రోడ్ నేను ఫస్ట్ టైం అక్కడ విజిట్ చేసినప్పుడు ఐ వాజ్ వెరీ సర్ప్రైజ్. అసలు ఇంత లోపలికి ఇంత మంచి రోడ్స్ ఉన్నాయి, సిటీస్లో కూడా ఇంత మంచి రోడ్స్ లేవు. సో మన ఆర్ఎండ్బి గారు చెప్పినట్టు మన ఎమ్మెల్యే గారి టైంలో ప్లస్ ఆయన కృషితోటి ఆయన విజన్ తోటి ఎస్పెషలీ ప్రజల పట్ల అండ్ మోర్ ఓవర్ మన గిరిజనుల పట్ల ఆయనకున్న విజన్ అండ్ ఆ
enthusiasm I have understood. So first of all, sir, మీకు చాలా కంగ్రాచులేషన్స్. మీరు ఈ ZP ఏదైతే మీరు 2019లో చైర్పర్సన్గా మీరు తీసుకున్నారో, సో యూ హ్యావ్ డన్ అ లాట్ ఆఫ్ గుడ్ వర్క్. మీతోనే ఈ 6 monthsలో ఫస్ట్ మేజర్ మీటింగ్ విచ్ ఐ హ్యాడ్ ఇన్ ద డిస్ట్రిక్ట్ వాస్ ZP జనరల్ బాడీ మీటింగ్. అంటే బయటికి వచ్చాక ఫస్ట్ థింగ్ ఐ ఆస్క్ మై CEO, ఇంత బాగా మీటింగ్ కావడం ఫస్ట్ టైం. ఐ హ్యాడ్ అటెండెడ్ అబౌట్ 6-7 మీటింగ్స్. నా పర్సనల్ ఇంటరాక్షన్ విత్ మన ZP చైర్పర్సన్ గారు, దట్ వాజ్ ద ఫస్ట్ టైం. అంటే వెరీ ప్రొడక్టివ్ మీటింగ్. అంటే ఊరికి మీటింగ్స్లో ఎలా అవుతుందంటే అందరూ అడుచుకొని వెళ్ళిపోతారు, బట్ ఫస్ట్ టైం అంత ప్రొడక్టివ్గా ఆఫీసర్స్కి ఏం చెప్పాలి, ప్లస్ మన పొలిటికల్ రిప్రజెంటేటివ్స్కి ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలి, వాళ్ళకి నెక్స్ట్ మీటింగ్ కల్లా ఏం రిపోర్ట్స్ కావాలి క్లియర్గా చెప్పి చాలా విజనరీగా ఆ మీటింగ్ నడిపించడం నేను పర్సనల్గా ఐ వాజ్ విట్నెస్ టు దట్ మీటింగ్. సో ఐ కెన్ అండర్స్టాండ్. సో సార్ ఎలా ఈ 87లో ఆయన పొలిటికల్ జర్నీ స్టార్ట్ అయింది అంటే నేను పుట్టక ముందర నుంచి. సో ఆయన ఎక్స్పీరియన్స్ ఇస్ మచ్ మోర్ దాన్ మై ఏజ్. సో ఐ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేట్ యూ. మీకు ఈ ఇలస్ట్రియస్ కెరియర్కి కంగ్రాచులేట్ అండ్ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. మీరు ఇంకా మా డిస్ట్రిక్ట్ని ఇంకా డిస్ట్రిక్ట్ పేరు స్టేట్ లెవెల్లోనే తీసుకెళ్తారని మేము కోరుతూ ఆశిస్తూ ముగిస్తున్నాను. ఈనాటి ముఖ్య అతిథి జిల్లా కలెక్టర్ గారు, అదేవిధంగా అడిషనల్ కలెక్టర్ గారు మధుసూదన్ రాజు గారు, CEO గారు, డిప్యూటీ CEO గారు, ఎల్లెల్లు మున్సిపల్ చైర్పర్సన్ గారు, అదేవిధంగా విజేత గారు, అన్ని విజయాలే. దాంతోపాటు వేదిక ముందు ఉన్నటువంటి మండల అధికారులు, జిల్లా అధికారులు, ఆల్ డిపార్ట్మెంట్ వచ్చినటువంటి అధికారులందరూ కూడా పేరు పేరు నమస్కారం. వారితో పాటు నిన్నటి వరకు 4.5 సంవత్సరాలు కలిసి పనిచేసినటువంటి నా తోటి జెడ్పీటీ సభ్యులు భూషణ్ గారు, వెంకటేశ్వర గారు, వాసు గారు, శ్రీలత గారు, వసంతక్క గారు, అదేవిధంగా ఉమాదేవి గారు, కళావతక్క గారు, అందరు కూడా అంటే వాళ్ళు కూడా గౌరవం చూసుకుని వచ్చారనమాట. పూర్తిగా రాలే, గౌరవం ప్రకారంగా వచ్చారు అంతేనా. అదేవిధంగా ఎంపీపీలు, జెడ్పీటీసీలు, మరి అధికారులందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు, నమస్కారం. చాలా సంతోషం. ఈరోజు రాజకీయాల్లో ఉన్నటువంటి వారికి మరి గొప్ప సన్మానం చేయడం ఫస్ట్ టైం భావిస్తున్నాను. ఎందుకంటే ఎవరు రారు, ఒక రాజకీయ నాయకులు వస్తారు, కార్యకర్తలు వస్తారు, సన్మానం చేసి వెళ్ళిపోతారు. కానీ చాలా దృష్టిగా భావిస్తున్నాను. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటిసారి ఎమ్మెల్యే అయ్యారు. దాంతోపాటు జిల్లా పరిషత్తులు బైఫర్కేట్ అయిన తర్వాత జిల్లా పరిషత్ చైర్మన్ కూడా మొదటిసారి అయ్యారు. ఇది రెండు కూడా నేను చాలా చక్కగా కలుస్తానని భావిస్తున్నా. ఇకపోతే అధికారులు కూడా పని చేయించుకోవాలి తప్ప వారి మీద ఒత్తిడి తీసుకొస్తే పని జరగదు. దాన్ని దృష్టిలో పెట్టుకొని అందరినీ కూడా సమన్వయంతో అన్న, తమ్ముడు, చెల్లి, అక్క అనుకుంటూ పని చేయించుకునే అలవాటు అది నా నేచర్. కాబట్టి ఎవరిని కూడా ఇబ్బంది పెట్టే ఆలోచన నాకు ఉండదు. కంప్లీట్ నేచర్ అసలు కాదు. పని చేయించుకోవడం తప్ప ఏ అధికారం లేదు. పని చేయకపోతే చేయించుకోవడం, బతిలాడడం, ఏదో ఒకటి చేసి ఇది నాకున్నటువంటి లక్ష్యాలు. మేము బాగా నిరుపేద కుటుంబం అంటే ఇప్పుడు కూడా బయలు ఎవరు చూడలేదు అనుకుంటా. చాలా చిన్న ఇల్లు, కుటుంబం పెద్దది. ఇలా అనుకోకుండా రాజకీయాలకు వచ్చాను. ఇప్పుడు మేడం గారు కొన్ని నా చరిత్ర రాసి 1950-80 చిన్న గోపుర డైరెక్టర్గా గెలిచి దాని తర్వాత మార్కెట్ కమిటీ డైరెక్టర్గా పెరిగి అదేవిధంగా జెడ్పీసీగా వచ్చి ఇట్లా పెరుగుకుంటూ వచ్చాను తప్ప మీ మధ్యలో ఎమ్మెల్యే రాలేదు. ఇవన్నీ కూడా గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి సమస్యలను దృష్టిలో పెట్టుకొని ఏ గ్రామాలు ఎవరికి అవసరం ఉన్నాయి, పేద నిరుపేద అందరినీ చూసి వచ్చినటువంటి కుటుంబం మాది. అందుకే మా రాజకీయ కుటుంబం కూడా కాదు, నాతో రాజకీయాలు స్టార్ట్ అయింది మా ఇంట్లో. కాబట్టి అధికారులు కూడా మర్యాద పూర్వకంగా పిలిచి పనిచేసుకునే ఆలోచన ఉన్నటువంటి వ్యక్తి నేను. మరింత గొప్పగా జిల్లాలో ఉన్నటువంటి అందరూ కూడా అన్ని డిపార్ట్మెంట్
అందరూ వచ్చి ఇంత గొప్పగా మరి ఆ సన్మాన కార్యక్రమానికి వచ్చేటువంటి వాళ్ళందరూ కూడా మరి పేరుతోనే మరొకసారి ధన్యవాదాలు, నమస్కారాలు. జీవితంలో ఉన్నటువంటి ఈరోజు ఎందుకంటే ఎవరు కూడా ఇంత గొప్ప మరి జిల్లా కలెక్టర్ గారు రాడు, వారికి వచ్చే అవసరం లేదు. అంటే మనిషికి ఉన్నటువంటి విలువలు పెంచే విధంగా మీరు చేసుకున్నటువంటి చక్కటి నిర్ణయాన్ని మరొకసారి మీ అందరూ కూడా ధన్యవాదాలు, నమస్కారం తెలియజేసుకొని సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. జిల్లా పరిషత్ చైర్పర్సన్ గా 4 సంవత్సరాల 4 నెలల పాటు సుపరిపాలన అందించి లోకల్ బాడీస్ వారు మధుసూదన్ రాజు గారు సన్మానాన్ని అందిస్తూ ఉన్నారు. జిల్లా పరిషత్ చైర్పర్సన్ శ్రీ గంజల్ల మరి దంపతులకి ప్లీజ్ ప్లీజ్, ఎందుకంటే ఇక్కడ అందించవలసిందిగా మనం చేస్తున్నాను. డిప్యూటీసీ అందరూ కూడా నిర్వహించేందుకు సహకరిస్తారని భావిస్తున్నాను. డిప్యూటీసీ ఏర్పాటు కలదు అందరికీ కూడా డిపిఆర్ఓ గారు శ్రీనివాసరావు గారు డిఎంఎడ్హెచ్ఓ గారు ఉన్నారు, వారు కూడా మరి సన్మానం అందించవలసిందిగా కోరుకుంటున్నాను. అలాగే డిపిఓ గారు థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. తరఫున మరి డిపిఆర్ శ్రీనివాసరావు గారు అలాగే డిపిఓ గారు ఎవరు కూడా దంపతులని చక్కగా ఒక పూలమొక్కని అందించి సన్మానిస్తున్నారు. రెండవ కుమారుడిగా జన్మించి వారి ప్రేమ ఔన్నత్యం జిల్లాలో శాసనసభ్యులుగా ద్వితీయ పర్యాయం మీ విజయ పరంపర. సమస్యల సాధనకి కృషి చేసినటువంటి మీకు ఈ సత్కారం అందరూ కూడా మరి జిల్లా కోరం కనకయ్య గారు జిల్లా చంద్రశేఖరరావు గారిని కూడా పాల్గొనవలసిందిగా అందజేస్తున్నాం. దంపతులు కూడా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ జిల్లా పరిషత్ చైర్మన్గా ఏదైతే ఆదివాసీ గిరిజన ప్రాంతాల